ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ మరణాత. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి స్థిరపరిచి ఆరోగ్యంనిచ్చి ఆయుష్నిచ్చి మరొక రోజు మనకి దేవుడు ఇచ్చాడు కనుక దేవుడిని ఎంతగా స్తుతించినా ఆయన రుణమైతే మనం తీర్చుకోలేము. కాబట్టి ఒకసారి దేవుడికి బిగ్గరగా దేవుడికి స్తుతులు చెల్లించుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. మేము ఆశిస్తూ ఉన్నాము ఈ వర్తమానముల ద్వారా మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారని, మీ యొక్క జీవితంలో అనేకమైన మార్పులు దేవుడిలో మీరు చేసుకుంటూ ఉన్నారని, దేవుడికి మీరు మరింత దగ్గర అవుతూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. అందుబట్టి దేవాతి దేవునికి మీకును అందరికీ కూడా ప్రత్యేకమైన వందన మరణాతలు. మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఇక ఆలస్యం చేయకుండా దేవుని యొక్క లేఖనాల్ని మనం పరిశీలన చేద్దాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నారంటే, యేసయ్య రక్తము ఈ లోకంలో అతి విలువైనది ఏమైనా ఉంది అంటే కొన్ని ఉన్నాయి, చాలా విలువైనవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక డైమండ్ ఉందంటే మనం చాలా విలువైన దానిలా చూస్తాం. ఒక బంగారం ఉందంటే చాలా విలువైన దానిలా చూస్తూ ఉంటాం మనం. ఒక ప్రధానమంత్రి ఉన్నాడంటే అతనికి ఇవ్వాల్సిన గౌరవం అందరికంటే ఎక్కువగా ఇస్తూ ఉంటాం. మన ఇంట్లో మన నలుగురిలో కొద్ది పెద్ద డాడీ కానీ లేదంటే ఒక అమ్మ కానీ ఉన్నారు అంటే వారికి ఇవ్వాల్సిన అంటే ఎవరి స్థాయిని బట్టి, ఏ వస్తువు స్థాయిని బట్టి వస్తువుకైనా మనిషికైనా వేటికైనా సరే వాటి స్థానాలని బట్టి ఏం చేస్తూ ఉంటాము, వారి విలువని అనేది పెంచుతూ ఉంటాం. ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ అంటూ ఉంటారు చాలామంది. తల్లి ప్రేమ చాలా విలువైనది అంటారు. కానీ నేనంటాను తల్లి ప్రేమ కంటే కూడా విలువైనది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా రీసెంట్ డేస్లో బాగా ఎక్కువ మనకి న్యూస్ వైరల్ అయిపోతుంది. అమ్మని చంపేశారని, లేదంటే తల్లే కూతుర్ని చంపేస్తుందని, లేకపోతే ఒకరినొకరు చంపుకుంటూ సహోదరులు చంపేసుకుంటున్నారు, కన్న బిడ్డలు చంపేసుకుంటున్నారు, తల్లిని చంపేస్తున్నారు, తల్లి పిల్లల్ని చంపేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ దేవుడికి దూరంగా జీవిస్తూ అనవసరమైన రీతిగా ఈ లోక ప్రేమలు మారిపోతూ ఉన్నాయి. ఈ లోక ప్రేమ ఇంకో దానికి ఆకర్షించబడింది అంటే అప్పుడు దాకా ఉన్న ప్రేమ కాస్త కలుషితం అయిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో తల్లి ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు, విలువైనది కాదు. మరి ఎవరి ప్రేమ విలువైనది అంటే ఒకటి దేవుని ప్రేమ మాత్రమే విలువైనది. అన్నీ ఉన్నా ప్రేమిస్తాడు, ఏమీ లేకపోయినా ప్రేమిస్తాడు. నువ్వు గొప్పవాడివైనా ప్రేమిస్తాడు, నువ్వు గొప్పవాడివి కాకపోయినా ప్రేమిస్తాడు. నువ్వు బలహీనుడు అయినా ప్రేమిస్తాడు, నువ్వు బలవంతుడు అయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ కులము, నీ మతము, నీ జెండర్, నీ క్యాస్ట్ చూసి నిన్ను దేవుడు ఎంచుకోలేదు, కానీ నిన్ను తన బిడ్డగా అంగీకరించి ఎంతగా ప్రేమించాడంటే సిలువలో ఆఖరి రక్తపు బొట్టు చుక్క వరకు కూడా నీ కోసం నా కోసమే దేవుడు చిందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కోసమే చిందించాడు దేవుడు, మన కోసమే ఆయన రక్తం మొత్తం కార్చాడు. చూడండి, ఈ కాలంలో రక్తం విలువ కోసం ఎవరికి చెప్పక్కర్లేదు. ఎందుకంటే రక్తం చాలా విలువైనదని, రక్తం ఒక్క చుక్క పోయినా సరే దానికి చాలా చాలా విలువైనది. ఎందుకంటే చాలా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే, చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటే ఒక చుక్క బ్లడ్ తయారవ్వాలి అంటే మనం చాలా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మనము మన బ్లడ్ లెవెల్ అనేది పెంచుకోవాలి అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఒక బ్లడ్ తక్కువైపోయిందంటే చూడండి, చాలా రోగాలు, చాలా బలహీనతలు, చెప్పలేని రోగాలు ముఖ్యంగా వచ్చేది దేనివల్ల అంటే బ్లడ్ తక్కువైపోవడం వల్ల. రక్తం ఎప్పుడైతే బాడీలో తక్కువైపోతుందో
బాడీకి ప్రతి పార్ట్కి బ్లడ్ సల్ఫర్ అనేది తక్కువైపోతుంది, బ్లడ్ పంప్ చేయడం తక్కువైపోతుంది. ఈ బాడీలో బ్లడ్ ఎప్పుడైతే తక్కువైపోతుందో పార్ట్కి కూడా బలహీనత వచ్చేస్తుంది, రకరకాల పెయిన్స్ వచ్చేస్తాయి. చూడండి, బ్లడ్ చాలా విలువైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మన బాడీలో ఎటువంటి టెస్ట్ అయినా చేయనివ్వండి, ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలన్నా నార్మల్గా మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ కావాలి అంటే ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ల కన్నా, లేదంటే హెచ్ఐవీస్ కన్నా, ఎయిడ్స్కైనా, క్యాన్సర్స్కైనా, లేకపోతే టైఫాయిడ్కైనా, లేకపోతే బ్లడ్ లెవెల్స్ టెస్ట్ చేయాలంటే, లేదంటే ప్లేట్లెట్స్ టెస్ట్ చేయాలంటే, ఇలా 1 కాదు 2 కాదు, నెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు కూడా మీ బాడీలో ఏ పార్ట్ టెస్ట్ చేయాలన్నా, ఏ బలహీనత ఎక్కడుందో తెలియాలి అంటే మొదటిగా సజెస్ట్ చేసేది ఏంటంటే బ్లడ్ టెస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క బ్లడ్ టెస్ట్ చేస్తే చాలు. ఆ బ్లడ్ టెస్ట్లో మ్యాక్సిమం 80% మన రోగం ఏంటో తెలిసిపోతుంది. అంటే ఈ యొక్క బాడీ మొత్తంలో, ఈ మొత్తం బాడీలో ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే నీ యొక్క బలహీనత ఏంటో తెలిసిపోతుంది. మరి అంత పవర్ ఉంటుంది బ్లడ్కి. మన బాడీలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ కంటే కూడా. బ్లడ్ ఉండేది తక్కువ, వాటర్ ఉండేది ఎక్కువ. కానీ అయినప్పటికీ కూడా ఎక్కడ కట్ చేసినా సరే, మీరు ఏ పార్ట్ అయినా సరే కట్ చేయండి, ఒక పిన్ను గుచ్చుకుంటే చాలు, ఏమవుతుంది, మన ఆ ప్లేస్లోంచి బ్లడ్ రావడం స్టార్ట్ చేస్తుంది. వాటర్ రాదు, వాటరే ఎక్కువ మన బాడీలో, కానీ వాటర్ రాదు. మనం ఎక్కడ కట్ చేసినా సరే ఆ ప్లేస్లోంచి ఏం రావడం స్టార్ట్ చేస్తుంది, బ్లడ్ రావడమే స్టార్ట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజు ఈ మాటలు వింటున్న మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు, మనమందరము కూడా ఈ యొక్క రక్తము విలువ తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రక్తము చాలా విలువైనదని, ఈ రక్తం లేక ఈరోజు అనేక మంది మరణిస్తూ ఉన్నారని, ఈ రక్తం లేకే అనేక మంది బలహీనమైపోతూ ఉన్నారని, ఈ రక్తం మన బాడీలో పడడం కోసమే ఆ ఫ్రూట్స్ అని, లేదంటే ఈ జ్యూసులని, అవని ఇవన్నీ తీసుకోమంటున్నారని ఇన్ని మాటలు వింటున్నాం. ఇంకా చెప్పాలంటే రోజు బ్లడ్ ఇంజెక్షన్స్ చేయించుకుంటారు, లేకపోతే రోజు బ్లడ్ పడడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తింటూ ఉంటారు, జ్యూసులు తాగుతూ ఉంటారు. ఎందుకంటే బ్లడ్ లేకపోతే అనేకమైన రోగాలు దారి తీస్తాయి. ఈరోజు ఈ యొక్క మనిషి రక్తమే ఇంత విలువ అంటే, ఒక మనిషి రక్తము ఒక చుక్క పోయినా సరే చాలా విలువగా చూస్తూ ఉంటారు. మనిషి రక్తమే ఇంత విలువ అంటే మరి యేసు ప్రభువారి రక్తం ఇంకెంత విలువ అంటారు. యేసయ్య రక్తము నీ కోసం నా కోసం చిందించేశాడు. ఆఖరి రక్త బట్టు ఇంకా లేదు, బాడీలో బ్లడ్ లేదు, ఆఖరి చుక్క కారేంత వరకు కూడా కారుస్తూనే ఉన్నాడు. ఒక మనిషి బ్లడ్ ఇంత విలువ, చాలా విలువ అని చూస్తున్నాం. ఉదాహరణకి ఒక చోటున ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వనివ్వండి, యాక్సిడెంట్ అయితే మనం చూస్తే బ్లడ్ పోతుంది, కానీ ఆ కొద్దిసేపు బ్లడ్ పోయిన తర్వాత ప్లేస్ ఏమైపోతుంది అంటే బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ ఆగిపోతుంది అక్కడితో. అంటే ఇంకా వెళ్ళదు, బ్లడ్ క్లాట్ అయిపోతుంది అలా. కానీ ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే ఆఖరి చుక్క వరకు ఎవరికి పోదు. ఎన్ని దెబ్బలైనా తగలనివ్వండి, పైనుంచి కింద దాకా ఎంత గాయమైనా అవ్వనివ్వండి, కానీ మొత్తం బ్లడ్ ఎవరికి పోదు. కానీ కొద్ది శాతం ఎక్కడైతే దెబ్బలు, ఎక్కడైతే గాయాలైనాయో ఆ ప్లేస్ నుంచి బ్లడ్ వెళ్ళిపోతుంది, మిగతా చోటున బ్లడ్ క్లాట్ అయిపోతుంది. మరి అదే రీతిగా కానీ యేసు ప్రభువారికి ఎన్ని చోట్ల తగిలిందో, ఎన్ని చోట్ల క్లాట్ అవ్వకుండా మరలా కొడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఆఖరి చుక్క వరకు కూడా ఆ బ్లడ్ కారుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని నిందలు అనుభవించాడండి యేసయ్య, ఎన్ని అవమానాలు, అసలు ఎంత బాధ యేసయ్య పడ్డాడంటే కేవలం నీ కోసం నా కోసమే. విలువైన వాళ్ళమని కాదు, గొప్ప వాళ్ళమని కాదు, నువ్వేదో అందంగా ఉంటావనో, లేదంటే నీ కులమో చాలా గొప్పదనో, నీ మతము గొప్పదనో, లేకపోతే నీ వెనకాలన్న జనాలు గొప్ప వాళ్ళనో, లేదంటే నీకున్న పేరు గొప్పదనో, నీకున్న ఆస్తిపాస్తులు గొప్పవనో, నీవు దేవుడి కోసం ఏదో చేసేస్తావనో, లేదంటే దేవుడు అంటే నీకు ప్రాణమనో కాదు. కానీ మనకి యేసయ్యకి బాగా తెలుసు, మనం యేసయ్యతో ఎలా ఉంటామో దేవుడికి బాగా తెలుసు, యేసయ్యని యూజ్ చేసుకుంటామని కూడా దేవుడికి తెలుసు. కానీ అయినప్పటికీ కూడా యేసయ్య నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి, నిన్ను నన్ను ఎంతగానో తన బిడ్డలుగా అంగీకరించాడు కాబట్టి తన సొంత రక్తాన్ని చిందించి మన పాపాలన్నిటినీ కూడా కడిగేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కాళ్ళకి మురికి అంటుకుంది అంటే
మంచి వాటర్తోనే కడగాలి. ఎంత మీరు కాస్ట్లీ షాంపూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతికి ఇప్పుడు మురికి అంటుకుందంటే కాస్ట్లీ షాంపూ తీసుకొచ్చి నా చేతి మీద వేసేసాను అనుకోండి, పోతుందా మురుకు? పోదు. ఏం చేయాలి? కాస్ట్లీ షాంపూ వేసినా సరే దాన్ని శుభ్రంగా మరలా వాటర్తోనే క్లీన్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా నువ్వు ఈ పాపమనే ఈ హృదయమును శుభ్రం చేయాలి అంటే ఏ కాస్ట్లీ షాంపూనో లేదంటే ఏ ఒక్క నీ డబ్బో నీ ఆస్తో నీకున్న పేరు ప్రతిష్టలో ఏవి కూడా మార్చవు, కానీ ఏవి కూడా శుభ్రం చేయవు. కానీ ఏది శుభ్రం చేస్తుందంటే యేసయ్య రక్తము మాత్రమే మన యొక్క హృదయమును శుభ్రపరిచేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న మనము అసలు యేసయ్య రక్తమునకున్న విలువేంటో మనం తెలుసుకుందాం. అసలు యేసయ్య రక్తంలో ఉన్న లక్షణాలు ఏంటి? ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రతి ఒక్క నెల సన్నిధికి కూడా మన ప్రభు వల్ల కార్యక్రమానికి చక్కగా చేతులు ఇలా పెట్టేసి శరీరాన్ని తీసేసుకుంటారు. ఎప్పుడెప్పుడు రక్తం వచ్చేస్తుంది అంటే ఎప్పుడెప్పుడు ద్రాక్షారసం వస్తుందా, తాగేద్దాం వెళ్ళిపోదాం అన్నట్లు కంగారుగా కళ్ళు తెరిచి కొద్దిమంది అనాలోచనగా ఉంటూ చాలామంది ఉంటారు. నేను మా సంఘానికి చెప్పేది ఏంటంటే దేవుని యొక్క శరీరము రక్తము తీసుకున్నప్పుడు చాలా విలువగా తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోయినా శ్రేష్టం చెప్పాలి అంటే, ఎందుకంటే నీలో పవిత్రత లేదు, నిన్ను సరి చేసుకునే విధానం నీకు లేదు. నేను మారతాను యేసయ్యా, నన్ను కృపతో క్షమించు, నేను చేసిన ప్రతి పాపమును నన్ను మన్నించు, నేను నీ కోసం పని చేస్తాను, నన్ను క్షమించు ప్రవ్వా అని నువ్వు నిజంగా అడిగితే క్షమిస్తాడు యేసయ్య. నీకు అంత పశ్చాత్తాపం చేసుకునేంత మంచి మనసు లేదు, నువ్వు ఇంకా పాపంలోనే ఉండాలనుకుంటున్నావంటే బెటర్ ఏంటంటే తీసుకోకపోవడం బెటర్. కానీ నేను అలా ఏముండను, ఏదో ఫార్మాలిటీ, చాలామంది ఫార్మాలిటీ కింద తీసుకుంటారు. ఇది ఏదో ఫార్మాలిటీ, నేను రక్షణ తీసుకున్నాను ఖచ్చితంగా అవి ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఎలా తీసుకోవాలి? హృదయంలో పాపము లేకుండా చేసిన ప్రతి పాపమును దేవుడి దగ్గర ఒప్పుకొని, దేవా నన్ను మరలా ఈ పాపంలోనికి వెళ్ళనివ్వకుండా నన్ను కాపాడు ప్రభు అని దేవుని మీద ఆధారపడి అప్పుడు ఆయన రక్తం తీసుకుంటే అప్పుడు స్టార్ట్ చేస్తుంది ఏంటి? ఆ రక్తము మనలో పని చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి నాకు ఫుల్ ఫీవర్, ఇప్పుడు ఫుల్ ఫీవర్లో నేను డోలో కానీ పారాసెటమాల్ కానీ వేసుకున్నాను, టాబ్లెట్ వేసుకున్నప్పుడు అది నాలో ఏం చేయాలి? ఖచ్చితంగా పని చెయ్యాలి. లోపలికి వెళ్ళి అది పని చేయడం స్టార్ట్ చేస్తేనే నా బాడీలో కలిసి, నా బ్లడ్లో కలిసి నా యొక్క ఇన్ఫెక్షన్ అంతా తగ్గించి నా యొక్క బ్యాక్టీరియా నుంచి నన్ను కాపాడితేనే అదేమైనట్టు పని చేసినట్టు. అప్పుడు నాకున్న ఫీవర్ కానీ నాకున్న బ్యాక్టీరియా కానీ తగ్గడం స్టార్ట్ చేస్తుంది. అదే రీతిగా ఒకవేళ నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను కానీ అది నా బాడీ రిసీవ్ చేసుకోవట్లేదు, నా బాడీలో అది పని చేయట్లేదు అంటే కనుక నేను దాంట్లో వేసుకున్న ఒకటే వేసుకోకపోయినా ఒకటే కదా. ఇప్పుడు నేను వేసుకున్నాను అంటే అది వెంటనే రియాక్షన్ ఇవ్వాలి, నేను వేసుకున్నా కూడా అది రియాక్షన్ ఇవ్వట్లేదు అంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఈరోజు ఇదే మనం గమనించాలి. నువ్వు యేసయ్య రక్తం తీసుకుంటున్నావంటే, యేసయ్య శరీరం నువ్వు తీసుకుంటూ ఉన్నావంటే నీలో మార్పు ఖచ్చితంగా రావాలి. నీ శరీరం మార్పు రావాలి, నీ ఆధ్యాత్మిక జీవితంలో మార్పు రావాలి, నువ్వు ఆలోచించే విధానం మార్పు రావాలి, నువ్వు దేవుడి కోసం జీవించే జీవితంలో మార్పు రావాలి. ఇలా అనేకమైన విషయంలో ఆ శరీరము రక్తము నీలోకి వెళ్ళాక నీలో మార్పు రావడం స్టార్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మరణించింది ఊరికే మరణించలేదు, లేదంటే యేసయ్య మరణించింది ఏదో దేవుడు తండ్రి ఆజ్ఞాపించారు కదా చేసేద్దామని కాదు. కానీ నిజంగా ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి, నిజంగా మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో నీ కోసం నా కోసం మరణించి నీ కోసం నా కోసమే మరలా దేవుడు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు అసలు యేసయ్య రక్తంలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. అసలు ఎందుకు తీసుకోవాలి? ఊరికే ఇలా నోరు చాపేస్తే అయిపోయిద్ది అంటే కాదు, లేదంటే ఏదో తీసుకొని తాగేసాం అంటే కాదు. కానీ ఆయన రక్తం తీసుకుంటున్న నీవు ఆ రక్తంలో విలువ ఏంటో తెలియాలి, ఆ రక్తంలో ఉన్న లక్షణాలు ఏంటో ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మనం చూస్తే మొట్టమొదటిగా ఈ యొక్క యేసయ్య రక్తము విమోచన అనుగ్రహిస్తుంది. ఏంటండి? సిలువ రక్తం ఏం కలగజేస్తుంది?
విమోచన, వేటి నుండి విమోచన? చాలా విషయాల నుంచి మనకు విమోచన కావాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీకు చాలా విషయాల నుంచి విమోచింపబడాలి అని ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే పాపము నుంచి విడుదల పొందుకోవాలి, శాపము నుండి విడుదల పొందుకోవాలి, ఇంకా అనేకమైన విషయాల నుంచి మనం ఏం పొందుకోవాలి? విడుదల పొందుకోవాలి. అనేకమైన వాటి నుంచి విడుదల మనకి కావాలి. అయితే మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని విడిపించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉందంటే యేసయ్య రక్తమునకు మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధ లేదు, కష్టం లేదు, సమస్య లేదన్న మనిషే లేరు ఈ లోకంలో. ఎవ్వరికి ఉండాల్సిన బాధ వాళ్ళకు ఉంది. అంతెందుకు, మన ఇండియాకి ధనవంతుడు అంబానీకి కూడా ఉండాల్సిన బాధలు వారికి ఉన్నాయి. డాక్టర్స్ మనకి ట్రీట్మెంట్ ఇస్తారు, మనకు బలహీనత వస్తే డాక్టర్స్ దగ్గరికే వెళ్తాం. ఆఖరికి డాక్టర్లకు కూడా ఏముంటాయి? బలహీనతలు ఉంటాయి. వాళ్ళు వైద్యం వాళ్ళు చేసుకుంటారు. అంతేకాదు, ఇప్పుడు కోర్టుకు వెళ్ళండి, లాయర్స్ ఉంటారు, మన ప్రాబ్లమ్ని వారు వాదిస్తారు. కానీ వారికి బాధలు ఉండవంటారా? బోల్డ్ బాధలు ఉంటాయి, కుటుంబ బాధలు ఉంటాయి, ఆర్థిక బాధలు ఉంటాయి, ఇరుగు పొరుగు వారి నుంచి బాధలు ఉంటాయి. వారికి ఉండాల్సిన బాధలు వారికి ఉంటాయి. ఈ లోకంలో ఎవరినైనా మీరు తీసుకోండి, ఎటువంటి వారినైనా మీరు తీసుకోండి, ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సమస్య ఉంటుంది, సమస్య లేని అన్నవాడు ఎవ్వరూ లేడు. కానీ ఆ సమస్య ఉన్నా సరే వాటి నుంచి ఎలా బయటకు రావాలి, వాటి నుంచి ఎలా విడుదల పొందాలి, ఎలా విమోచన రావాలి అనేది మనం ప్రశ్నించుకుంటే దేవుడు చెప్తున్నాడు, యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి విమోచిస్తుంది, యేసయ్య రక్తము ప్రతి శాపము నుండి కూడా విమోచిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మందిని చూస్తే ఇప్పటికీ కూడా చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ పితరులు చేసిన పాపము, వాళ్ళు చేసిన పాపం అంతా కూడా ఏమవుతుంది? తరతరాల మీద వేస్తానని చెప్పాడు. కాబట్టి మన పితరులు చేసిన పాపం మన మీదకి, మన పిల్లల మీదకి వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శాపాన్ని నుండి కూడా మనల్ని విమోచిస్తానంటున్నాడు, మనకి విడుదల కలగ చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విమోచింపబడాలి దేవుని యొక్క రక్తములో. ఈరోజు రక్షించబడిన మనము ఇంకా విమోచింపబడలేకపోతున్నామంటే, ఇంకా పాప పని ఊబిలోనే ఉండిపోతున్నామంటే, ఇంకా మనము ఆ యొక్క చెడులో నుండి బయటకు రాలేకపోతున్నామంటే గల కారణము మనం ఇంకా గుర్తించలేకపోతున్నాము. యేసయ్య రక్తము నన్ను విమోచిస్తుందని, యేసయ్య రక్తము వలన నాకు విడుదల కలుగుతుందని ఈరోజు మీకు తెలియకపోయి ఉండొచ్చు. లేదంటే తెలిసినా కూడా ఒక చెవంపుడు విని ఇంకో చెవంపుడు వదిలేసి ఉండొచ్చు. ఒకళ్ళు అన్నారంట, భక్తులు అన్నారంట, క్రైస్తవులకి 2 చెవులు. అందరికీ ఉంటాయి, కానీ క్రైస్తవులకి ఎందుకు ఉంటాయంటే ప్రత్యేకంగా ఒకటి వినడానికి, మరొకటి వదిలేయడానికి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చాలామంది ఇలాగే ఉంటారు. ఎందుకంటే ఒక చెవంపుడు వింటారు, ఇంకో చెవంపుడు ఏం చేస్తారు? వదిలేస్తారు. మన సంఘంలో చూస్తే మా అందరికీ చెప్తూ ఉన్నప్పుడు వాక్యము వారి మొహాలు చూస్తే అనిపిస్తూ ఉంటుంది. వారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే, అబ్బా ఇంక వీళ్ళు ఈరోజుతో మారు మనసు పొందేసినట్టే, ఇకపై వీళ్ళు దేవుడి కోసమే జీవించేస్తారేమో అన్నట్టుగా పెడతారు ఫేసులు. అవునేసయ్య అని ఒక పక్క కళ్ళంపడు కారిపోతాయి, నీళ్లు కారిపోతూ ఉంటాయి. స్త్రీలకు ముఖ్య బలం ఏంటంటే ఏడుపే. ట్యాప్ ఓపెన్ చేస్తే చాలా ఏమొస్తాయి? ఏడుపు వచ్చేస్తుంది. కాబట్టి అదే ముఖ్యమైన బలహీనత. ఇప్పుడు వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, ఈరోజు ఈ వాక్యం ద్వారా వీళ్ళలో మార్పు వచ్చేసినట్టుంది అని అనుకునే లోపే గుమ్మం దాటి మళ్ళీ ఏం చేస్తారు? మరలా యథావిధి జీవితము. ఎదుటోళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే ఆలోచన మనకి. కానీ గమనించండి, క్రైస్తవులుగా ఏది ఉండకూడదు మనకి. మనము విమోచింపబడాలి అంటే, మనము విడుదల పొందాలి అంటే మనం తెలుసుకోవాలి, ఈ రోజుకి యేసయ్య రక్తము మాత్రమే నన్ను విమోచించగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రక్తం మాత్రమే నా పట్ల కార్యము చేయగలదు. యేసయ్య రక్తం మాత్రమే ఆ శాపము నుండి విమోచిస్తుంది. యేసయ్య రక్తం మాత్రమే ఆ పాపము నుండి విడుదల కలగ చేస్తుంది. యేసయ్య రక్తం మాత్రమే ఆ పాపం అనే ఊబిలో నుండి నన్ను బయటికి లాగుతుంది. నమ్మాలి మనము, యేసయ్య రక్తములో గొప్ప కార్యము మన పట్ల ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా యేసయ్య రక్తములో విమోచన ఉంది. యేసయ్య రక్తంలో ఏముందండి? విమోచన. యేసయ్య విమోచిస్తాడు. ఆయన రక్తములో మనకి విమోచన ఉంది. ప్రతి విషయంలో నుండి విమోచన. మీ బలహీనత నుండి మీకు విమోచన, మీ కష్టం నుండి మీకు విమోచన, మీ ఆర్థిక సమస్య నుండి మీకు విడుదల,
చీకటి శక్తుల నుండి మీకు విడుదల, పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, దుష్ట క్రియల నుండి మీకు విడుదల, అనేకమైన నిందల నుంచి మీకు విడుదల, అవమానాల నుంచి విడుదల, అనేకమైన వాటి నుండి దేవుడు చెప్తూ ఉన్నాడు. కేవలం ఒకటి మనల్ని విమోచించగలదు, మనకి విడుదల అనుగ్రహించగలదు. అది ఏంటి అంటే యేసయ్య రక్తము మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనిషి తన పాపము నుండి విడుదల పొందుకోవాలి అంటే పరమాత్ముడి లోకమునకు రావాలి, మనుష్య కుమారుడి లోకానికి రావాలి. వచ్చి తన యొక్క రక్తాన్ని ఏం చేయాలి? మనుష్యుల కోసం చిందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన రక్తము చిందిస్తేనే, మనుష్యుల కోసం రక్తం చిందిస్తేనే ఏమవుతుందంట? మనుష్యుల పాపము, మానవాళి పాపమంతా కూడా కడగబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా విమోచన అనుగ్రహించబడుతుంది. ఎవరి ద్వారా విమోచన అంటే నా రక్తం ద్వారా విమోచన ఏమాత్రం ఉండదు, వేస్ట్. అసలు నా బ్లడ్ గ్రూప్ వాళ్ళకి మరలా ఎక్కించడం తప్ప అంతకుమించి ఏమీ ఉండదు నా బ్లడ్ వల్ల. మీ బ్లడ్ వాళ్ళు కూడా అంతే. మీ బ్లడ్ వల్ల మీకు లాభం, లేదంటే మీ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఎక్కిస్తే ఏదైనా సేఫ్. కానీ మీ బ్లడ్ వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు ఎదుటి వాళ్ళకి. కానీ యేసయ్య రక్తము వలన సమస్త మానవాళికి కూడా విమోచన కలుగుతుంది. యేసయ్య రక్తం వలన అనేక మంది ఆ చీకటి నుండి విడుదల పొందుకుంటారు. వెలుగులోనికి రక్షింపబడడానికి ఒక్క మార్గం ఏంటి అంటే యేసయ్య రక్తమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా యేసయ్య రక్తము నిర్దోషులుగా చేస్తుంది. ఎలా చేస్తుంది? నిర్దోషులు అంటే దోషము లేని వారిగా చేస్తాడు. ఎలా చేస్తాడు అసలు దోషం లేని వాడిగా? ఉదాహరణకి ఇప్పుడు టీచర్ దగ్గరికి నాకు డౌట్ ఉందని వెళ్ళాలి. ఏ టీచర్ దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు నాకు తెలుగు డౌట్ అనుకోండి, నేను ఏ టీచర్, మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందా? బాగోదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను ఖచ్చితంగా తెలుగు టీచర్ దగ్గరికే వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తెలుగు మేడం దగ్గరికి వెళ్తేనో, తెలుగు సార్ దగ్గరికి వెళ్తేనో వాళ్ళు మాత్రమే నాకు వచ్చిన డౌట్ని క్లారిఫై చేయగలరు. ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎవరికి ఉంది? వాళ్ళకి మాత్రమే ఉంది. కాబట్టి ఆ మేడం దగ్గరకు, ఆ సార్ దగ్గరకు వెళ్తేనే క్లియర్ చేస్తారు. ఈరోజు మీకు కూడా ఏదో డౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ సంబంధం లేని టాపిక్ తీసుకొచ్చి నన్ను అడిగితే నేను చెప్పలేను. కానీ సంబంధమే నాకు తెలిసిన టాపిక్లో నన్ను అడిగారు అనుకోండి, అంటే నా సబ్జెక్ట్ పరంగా నన్ను అడిగితే ఏం చేయగలం? చక్కగా చెప్పగలం. అదే రీతిగా ఈరోజు నా పాపం నుంచి విడుదల కలగచ్చే అని పాపమున్న వాడిని అడిగితే నీ పాపాన్ని ఎలా తీయగలడు? కాబట్టి పాపము లేని వాడిని అడగాలి. ఇప్పుడు నీ మీద ఒక దోషం పడింది, నువ్వు ఒక దోషురాలుగా నిలబడ్డావు, దోషుడిగా నిలబడ్డావు. నీవు ఏ తప్పు చేయలేదు, నీలో అసలు పాపం చేయలేదు, నీవు తప్పు ఆలోచన కూడా లేదు, కానీ నిందొచ్చి నీ మీద పడింది. అప్పుడు ఆల్రెడీ తప్పుల మీద వేసుకున్న వాడిని, లేదంటే ఆల్రెడీ అనేకమైన పాపాలు చేస్తూ దేవుడికి దూరంగా ఉన్నవాడు, అనేకమైన నిందలు చేసుకుంటూ కప్పిపుచ్చుకుంటూ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అయ్యో మా దోషముల్ని నిర్దోషులుగా నన్ను చెయ్యండి అని అడిగితే ఉపయోగం ఏమీ ఉండదు. కానీ ఎవరైతే దోషము లేని వాడిగా ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? మనము మన పాపములన్నీ క్షమించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను చూడండి. ఒకరోజు ఒక బాబు ఏం చేస్తున్నాడంటే రోజు బెల్లం తినేస్తున్నాడు. ఏం తినేస్తున్నాడు? రోజు బెల్లం తినేస్తున్నాడు అనమాట. బెల్లం ఎక్కువగా తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి, కాబట్టి పళ్ళు చెడిపోతాయి. కాబట్టి ఈ బాబు రోజు తినేస్తుంటే వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, రే తినకూడదురా, అంత మాటలకి తినకూడదు, ఏదో ఒకసారి 2 సార్లు పర్లేదు, కానీ రోజు తినేస్తే నీ పళ్ళు పాడైపోతాయి, మళ్ళీ పిప్పొళ్ళు అంటావు, అవంటావు, వద్దు నాన్న అని చెప్పేసి అంటే తల్లి మాట వినట్లేదు. వినకపోతే సరే ఇంక వీడు నా మాట వినట్లేదు, వాళ్ళ టీచర్ దగ్గరికి తీసుకెళ్తాం, వారి సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఆయన చెప్తే వింటాడు అని చెప్పేసి ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళారు. ఈ బాబు స్కూల్కి వెళ్ళే టైంకి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి స్కూల్లో దింపడానికి వచ్చినట్టు వచ్చి వాళ్ళ సార్తో చెప్తున్నారు ఏమనంటే, సార్ వీడు రోజు బెల్లం తినేస్తున్నాడు, నేను రోజు చెప్తున్నాను వద్దురా తినకు పళ్ళు పాడైపోతే రోజు చెప్తున్నాను, కానీ వీడు ఎంత మాత్రము వినట్లేదు, రోజు బెల్లం తినేస్తున్నాడు, ఒక్కసారి మీరు చెప్పండి సార్ అంటే ఈ సార్ చెప్పారమ్మా ఈ రోజు కాదు రేపు రా అమ్మ చెప్తాను అన్నారు. ఈ తల్లికి అర్థం కాలేదు, అదేంటి ఆ చిన్న మాట చెప్తే అయిపోయింది కదా, సర్లే రేపు రమ్మన్నారు కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. పాపం నడుచుకుంటూ వచ్చి
నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది. అయిపోయింది. ఆ తర్వాత రోజు కూడా అలాగే తినేస్తున్నాడు. మొత్తం మీద మళ్ళీ వచ్చింది. ఈరోజు అయిపోయాడు ఎలాగైనా అని చెప్పేసి వచ్చింది. ఈ తల్లి ఎప్పుడైతే వచ్చిందో తల్లి చెప్తుంది సార్కి, సార్ నేను వచ్చాను, ఈరోజు మీరు రమ్మన్నారు కదా, ఈ రోజైనా వాడికి చెప్పండి బెల్లం తినొద్దు అని చెప్తే ఆ సార్ చెప్తున్నారంట, అమ్మ ఇంక రేపు రండి, రేపు ఖచ్చితంగా చెప్పేస్తానంటే ఈ తల్లికి మళ్ళీ అర్థం కాలేదు. రేపు ఎందుకు రావాలి, చిన్న మాటే కదా, ఇప్పుడు చెప్పేస్తే అయిపోయిద్ది కదా అని చెప్పేసి ఈ తల్లి చూస్తూ ఉంది. కానీ సార్ రేపు రమ్మన్నారు. సరే ఎందుకో అని చెప్పేసి అరవట్లేదు, అడగట్లేదు, అలా వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు కూడా వచ్చింది. రేపు కూడా వచ్చి సార్ దగ్గరికి, సార్ వాడికి చెప్తారా అంటే ఆ సార్ చెప్పారంట బాబుతోని, రే బెల్లం తినకూడదు, పళ్ళు పాడైపోతాయి, కాబట్టి ఇక బెల్లం తినని చెప్పు మమ్మీకి అంటే అప్పుడు సార్ మాట విని సార్కి భయపడి ఏం చేశాడంటే మా అమ్మ దగ్గరికి, అమ్మ ఇంటి నుంచి బెల్లం తినను అని చెప్పేసి చెప్పాడు. ఈ తల్లి సంతోషించింది. ఆ బాబు క్లాస్కి వెళ్ళిపోయాడు. సార్ కూడా వెళ్ళిపోబోతుంటే ఈ తల్లికి ఆగట్లేదు. ఏంటి అంటే ఎందుకు అసలు ఈ 2 రోజుల క్రితమే చెప్పేయచ్చు కదా, ఫస్ట్ రోజు చెప్పలేదు, సెకండ్ రోజు చెప్పలేదు, ఎందుకు అసలు ఏంటి అని చెప్పేసి అడిగేసింది సార్ని. సార్ చిన్న మాటే కదా, మీరు బెల్లం తినొద్దు అనగానే వాడు ఓకే చెప్పేశాడు. ఆ మాట ఏదో నిన్న చెప్పేయచ్చు కదా, ఎందుకు ఈరోజే చెప్పారు, ఎందుకు నన్ను 2 రోజులు తిప్పారు, ఈరోజు 3వ రోజు వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాను, ఎందుకు సార్ ఇలాగా అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ సార్ చెప్తున్నారంట, అమ్మా ముందర మీ అబ్బాయికి చెప్పాలంటే ముందర ఆ అలవాటు నేను మానుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సార్కి కూడా ఏముంది, ఇప్పుడు ఈ బెల్లం తినే అలవాటు ఉంది. ఈ బెల్లం తినడం వల్ల ఈ సార్ కూడా బెల్లం తింటూ ఉన్నారు రోజుని, కాబట్టి బాబుకి చెప్పలేరు ఇప్పుడు ఏమని, బెల్లం మానేరా అని చెప్పలేరు. కాబట్టి ఈ తల్లి బాధ అర్థం చేసుకుని ముందర సార్ మానేశారేంటి, బెల్లం తినడం సార్ మానేసి 2 రోజులు పట్టింది సార్ మానడానికి. మాని 3వ రోజు తన్ని తాను ప్రిపేర్ చేసుకుని ఇకపై బెల్లం తినకుండా బెల్లం తినడం ఆపేసి ఏం చేస్తున్నాడు, ఆ బాబుకు చెప్తూ ఉన్నాడు, నాన్న బెల్లం తినొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన దోషము నుంచి మనల్ని విడుదల కలగ చేయాలి అంటే, మన పాపము నుంచి మనకి విడుదల రావాలి అంటే, మనం ఒక నిర్దోషులుగా నిలబడాలి అంటే ఎదుటివాడు దోషము లేని వాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎదుటివాడి దోషం, చాలామంది చిన్న గొడవ అయితే చాలు ఊరి పెద్దల దగ్గరికి వెళ్తారు. వాళ్ళ వెనకాల ఎన్ని ఉంటాయంటే అసలు ఎంతమంది తిట్టుకుంటారంటే వాళ్ళని న్యాయం తీర్చడం సరిగ్గా ఉండదు. ఎవరు డబ్బు ఎక్కువిస్తే వాళ్ళకి వెళ్ళిపోవడం, లేకపోతే ఎవరు అన్ని ఫుల్గా వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోవడం, ఇదే అన్యాయమే. ఎక్కడ చూసినా అన్యాయమే. న్యాయమైన తీర్పు ఎక్కడా లేదు. మనుషులకు అనుకూలంగా చేసే తీర్పులు ఎక్కువ ఉంటాయి. ఈ లోకంలో మీ మీద పడిన ఆ యొక్క దోషమును క్షమించగలిగిన సామర్థ్యము ఏ ఒక్కరికి లేదు. కానీ యేసయ్య రక్తమునకు నీ దోషమును క్షమించి నిన్ను నిర్దోషిగా చేయగలిగిన సామర్థ్యం యేసయ్య రక్తానికి మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే మన కోసం ఆయన దోషిగా నిలబడ్డాడు. సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. గడత కాలమంతా కాచి కాపాడి అయితే నీ రోజు ప్రభా చక్కని వర్తమానము సిలువ రక్తంలో, యేసయ్య రక్తంలో ఉన్న లక్షణాలు, విలువ గురించి ఈరోజు మేము ధ్యానం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. నీకు వందనములు ప్రభా. నీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడండి అయ్యా. అతని ప్రతి ఒక్కరికి కూడా తనైనా వినగల చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని మీరు ఇచ్చారని మేము నమ్ముతున్నాం. అయితే నీ రక్తంలో ఉన్న విలువ మేము తెలుసుకున్నాం కాబట్టి ఈ లక్షణాలని బట్టి అయ్యా తనైనా ఇంకోతని మా జీవితాన్ని మరింత ప్రార్థన పూర్వకంగా ప్రభా, అయ్యా తని శరీర రక్తాలు తీసుకుంటూ ప్రభా మరింత యోగ్యత కలిగి ప్రభా మీ అందు భయభక్తులు కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డతోని మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం. అయ్యా తనైనా ఎవరికి కావాల్సిన రీతిగా వారిని బలపరిచి ప్రతి ఒక్కరికి మీ సహాయమును, సహకారమును అందించి ప్రతి ఒక్కరిని సాక్షులుగా మీరు నిలబెట్టమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.